శ్రీవారి లడ్డు ప్రసాదంపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని టీటీడీ తెలిపింది. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని శ్రీ థామస్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారని అసత్య ప్రచారం జరుగుతోంది. భక్తులు ఇలాంటి అసత్య వార్తలను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని దశాబ్దాల నుంచి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు తయారు చేస్తున్నారని స్పష్టం చేసింది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని టీటీడీ తెలిపింది. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని థామస్ అనేటువంటి కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారని అసత్య ప్రచారం జరుగుతుందని, ఇలాంటివి నమ్మొద్దంటూ కూడా టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రైట్ చంద్రు, ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి సంబంధించి ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులు నమ్మొద్దని చెప్పేసి ఏదైతే టీటీడీ అయితే కోరుతున్న పరిస్థితి, ముఖ్యంగా శ్రీవారి తిరుమల లడ్డు ప్రసాదాలు ఎన్నో దశాబ్దాలుగా వైష్ణవ బ్రాహ్మణులే సాంప్రదాయబద్ధంగా ఏదైతే తయారు చేస్తున్నారు, ఎటువంటి వేల అంటే బయట కాంట్రాక్ట్ గురించి ఇవ్వడం కానీ, మరోవైపు అంటే క్రిస్టియన్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పేసి వస్తున్నటువంటి వదంతులు నమ్మవద్దని చెప్పేసి ఏదైతే టీటీడీ అయితే ముఖ్యంగా కోరుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇటీవల సోషల్ మీడియాలో వేదికగా శ్రీవారి లడ్డు ప్రసాదాలు ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారని అసత్య ప్రచారాన్ని మీడియా వార్తలు అంటే కొన్ని సోషల్ మీడియాకు సంబంధించినటువంటి యూట్యూబర్లు కొంచెం ప్రచారం చేయడం, మరోవైపు కొన్ని సామాజిక మార్గాల్లో రావడంతో టీటీడీ దీనిపై తీవ్రంగా చర్యలు తీసుకోనేందుకు ముందు పూర్తి స్థాయిలో సిద్ధం చేసిన పరిస్థితి. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రత్యేకంగా సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి పోర్టులో సుమారు 980 మంది హిందూ మతానికి చెందినటువంటి పోర్టు కార్మికులే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే పోర్టుకు సంబంధించి ఎప్పటికీ అంటే న్యాయ బ్రాహ్మణులు మాత్రమే అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళు అంటే వైట్ దానికి సంబంధించినటువంటి బ్రాహ్మణులే ఇక్కడ తయారు చేస్తుంటారు. ఎందుకంటే పూర్తిగా బ్రాహ్మణులు తప్పనించి ఆ లడ్డు తయారీ కేంద్రానికి ఎవరికి అనుమతి ఉండదు. ముఖ్యంగా లడ్డు ఒకవేళ అక్కడ తయారీ అయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో బయటికి రావాలంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంటే బ్రాహ్మణులు ఉన్నటువంటి సిబ్బందులే అక్కడి నుంచి తీసుకొచ్చి పూర్తిగా లడ్డు కౌంటర్లకు అయితే చేరుతుంటారు. ముఖ్యంగా ఎందుకంటే శ్రీవారి లడ్డూకు సంబంధించినటువంటి వదంతులు వస్తున్నటువంటి దానిపై ఎవరు నమ్మకం చెప్పేసి టీటీడీ అయితే ప్రధానంగా కోరుతున్న పరిస్థితి ఉంది. ఏమైనప్పటికీ తిరుమల టీటీడీ లడ్డూపై వస్తున్నటువంటి వదంతులు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్టు ఇప్పటికే టీటీడీ అయితే తెలిసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. చంద్రు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.